ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాను మంచు దుప్పటి కప్పేసింది. గుళ్ళ సీతాపురంలో దట్టంగా పొగమంచు కమ్ముకుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పగలే హెడ్లైట్స్ వేసుకుని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇక పొగమంచు వల్ల పిల్లలు, వృద్ధులు శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఉంది కానీ మంచు ప్రభావం వల్ల రైతులకు మాత్రం ఇబ్బందికరంగా ఉంది. మామిడి రైతులకు, నెక్స్ట్ మాకు కూడా కొన్ని చెరువులు ఉన్నాయి. చెరువులు ఈ మంచు పడడం వల్ల ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోవడం వల్ల చేపలకు కూడా ప్రమాదకరంగా ఉంది. నెక్స్ట్ ఈ మంచు అనేది చుట్టుపక్కల ఏరియాలో ఫుల్గా పడుతుంది. ప్రజలు కూడా బయటకు రావడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. నెక్స్ట్ అరుకుని తలపించే మంచులా కురుస్తుంది. ఈ మంచు ప్రభావం అనేది తీవ్రంగా ఉంది, ప్రజల మీద పడుతుంది. మాది గొల్ల సీతారాంపురం, ఆర్వెల్ సూర్యనారాయణమూర్తిని, ఎస్ఏ తెలుగు. ఈ రోజు ఉదయం నుంచి మంచు విపరీతంగా కురుస్తున్నది. ఈ మంచు వల్ల వాహనదారులకు ఎంతో ఇబ్బంది కలుగుతుంది. అంతేకాకుండా ఈ పొగ మంచు అనేది ఈ చిన్నపిల్లలకి, ముసలి వాళ్ళకి, అనాథలకి, ఇంకా శ్వాసకోశ సంబంధ వ్యాధులు మొదలైనటువంటి వ్యాధులు వస్తున్నాయి. రైతులకి ఇంకా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడిప్పుడే ఈ కాలంలో మామిడి పూత ఎక్కువగా వస్తుంటుంది. ఈ మామిడి పూత రావడం వలన ఈ పొగమంచు పడి పూత అంతా రాలిపోయి ఆ మామిడి రైతులకు ఎంతో నష్టాన్ని కలిగిస్తోంది. అంచేత ఈ పొగమంచు అనేది విపరీతంగా ఈ 2 రోజుల్లో దేనికి సూచమో అర్థం కావట్లేదు. పొగమంచు ఉండడం అందరికీ నష్టదాయకంగా ఉంటుందని తెలియచేస్తున్నాను. ఇక్కడే ఈ గుళ్ళ సీతారాంపురమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకి ఈ వాహనాలు, బస్సులు వస్తున్న దారిలోని ఏమీ కనిపించకుండా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా చాలా ఉన్నది.